తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎరా ధృతరాష్ట్ర, నిద్రపోకుండా శూన్యంలోకి చూసి దోమలను నేను లెక్క పెడుతున్నావా? మంజు లేని ఈ జీవితానికి నిద్రే రాదు. మంజునా? అవును, మంజు నాకు మనసిచ్చింది, తన హృదయంలో చోటిచ్చింది. ఓ రాత్రి నాతో కమిట్ అయింది. కమిట్ అయిపోయిందా? ఎప్పుడు, ఎలా? అది అమావాస్య, అర్ధరాత్రి, భయంకరమైన తుఫాను. ఆ వెన్నెల్లో ఆగాగు. అమావాస్య, అర్ధరాత్రి, వెన్నెల. ఏ అమావాస్య నాడు వెన్నెలు కురవకూడదా? నీ కథలో అయితే కురవచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి చావు. ఆ వెన్నెల రాత్రిలో నా దగ్గరకు వచ్చి నా చేతిలో చెయ్యి వేసి నిన్నే పెళ్లి చేసుకుంటానికి కమిట్ అయింది. కమిట్ అయిపోవడం అంటే పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడమా? మరేంటనుకున్నా? అబ్బా, వినేవాడు చెవిటివాడైతే మోగవాడు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో పాడానంట. ఏ బోతద్దాలు, ఇప్పటి వరకు చెప్పిన గొడ్ల గోపమ్మ కథలు చాలు. పోయి బయట పడుకో. నేను ఇక్కడే బబ్బుంటా. నా దగ్గర పడుకోవడం పెళ్ళావా? ఏమి ట్రైలేటు ఎంత చెప్పేచ్చేయమంటావు? ఏం చేయమంటావురా? ఆ చత్వారం గడు నా బ్రెయిన్ తినేశాడు. వాడిని తన్ని కిచెన్ రూమ్ లోంచి బయటకు పంపించేటప్పటికి ఈ టైం అయింది. నువ్వు వెళ్ళి వంటింట్లో పడుకో. తప్పుతుందా? ఏమిటండి కష్టాలన్నీ టోటల్ గా కాంట్రాక్ట్ తీసుకున్నానే. ఎవడైనా తాడు కట్టి పెళ్ళాన్ని తెచ్చుకుంటాడు. నేను తాడెక్కొచ్చి సంసారం చేయాల్సి వస్తుంది. తాడెక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త అండి. తాడు తెగిపోతే నీ తాడు తెగిపోతుంది. అలా అనకండి. మంజు, నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. ప్రియా, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నట్టున్నాయి, బాగా చదువుతున్నావా? చదువుతున్నాను బావా. ఉండరా నీకు? ఆ కూతురు పక్కనే పడుకుంటావా? నువ్వు బతకడానికి వీల్లేదు. ఏమండి ఏమండి ఏమైందండి? పగలే అనుకున్నాను. మీ నాన్న కల్లోకి వచ్చి రాత్రిపూట కూడా నన్ను చంపుతున్నాడు. పీడకలు వచ్చిందా? మరే క్రూర మృగాన్ని కాల్ చంపేసినట్టు నన్ను కల్లో మీ నాన్న కాల్ చేశాడు. అబ్బా, అలాంటి కలొస్తే మంచిదేలండి. పడుకోండి. ఏంటి, నన్ను చంపితే నీకు మంచిదా? అయ్యో అది కాదండి. ఎవడే వాడు ఈ టైంలో? డాడీ వచ్చారండి, నిజంగానే వస్తారు. అయితే నిజంగానే చంపేస్తాడు. ఇప్పుడు ఎలా? అయ్యో, మీరు వెళ్ళి సతీష్ పంపించండి. కరెక్ట్. తొందరగా. ఏమిటండి మళ్ళీ మీరే వచ్చారు? ఏం చేయను, ఆ సతీష్ గడు అక్కడ లేడు. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు మీరు పడుకోండి. ఏమిటండి ఈ టైంలో వచ్చారు? ఏం లేదమ్మా, అర్జెంట్ గా బాత్రూమ్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. కింద బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు, అందుకే డిస్టర్బ్ చేశాను. సారీ. అమ్మాయి, ఈ బాత్రూమ్ లో కూడా వాటర్ రావటం లేదే. ఇదిగో ఒక్కసారి అల్లుడు గారు లేపితే కింద మోటార్ వేస్తారేమో. అల్లుడు, అది కదా డాడీ, ఆయనకి నిద్రలో లేపితే మహా చెడ్డ కోపం. ఒకసారి ఇలాగే లేపితే నాకు డైవర్స్ ఇచ్చేస్తానన్నారు. అంత కోపమా? అమ్మో, ఇంత చిన్న విషయానికి కూడా డైవర్స్ దాకా ఎందుకులేమ్మా? నా చెప్పులు నేను పడతాను, నువ్వు పడుకో. అబ్బా అమ్మాయి, కలిపేసుకో. ఈ పండు పెన్నెల్లో, ఈ చల్లటి గాల్లో నీకేమనిపిస్తుంది ప్రియా? ఆరు బయట మంచం వేసుకుని బాగా ముసుగు తన్ని పడుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే దోమలు కదా. అంతేకాని నన్ను చూస్తే నీకు ఒళ్ళు పులకరించట్లేదా? నాకు కాదు, ఈ డైలాగులు అక్కయ్యకి చెప్పు, తను పులకరిస్తుంది. అబ్బా, నన్ను అర్థం చేసుకో ప్రియా. నిన్నొక్కసారి. వద్దు బావా, తప్పు. అంతే ప్రియా, అంతే. ఈ బావులు ఇంకేంట్రా బాబు? ఇదేవిడు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? అంటే ఇంతకు ముందు నన్ను ఎక్కడైనా చూసారా? ఇంతకు ముందే కదయ్యా అమ్మాయి గదిలో చూశాను. ఓహో, అక్కడ చూసారా? మీరు అక్కడ చూసినప్పుడు అక్కడున్నాను, ఇక్కడ చూసారు కాబట్టి ఇక్కడున్నాను.
అది సరేనయ్యా, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? మీ ముందే వచ్చాను, మీకన్నా ముందే వచ్చాను. ఏమిటో ఈ బాత్రూమ్ టెన్షన్ లో పడి నేనెటు పోతున్నానో ఎవరెటు పోతున్నారో టోటల్ గా అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. సరేలే, నువ్వు వెళ్ళి పడుకో, నాకు అర్జెంట్ పని ఉంది. నీ అమ్మక్కడు మారా ఇక్కడ పడుకుని వచ్చారా? నేను అసలే కన్ఫ్యూజన్ వస్తుంటే నువ్వు ఇలా చచ్చేటట్టు తొక్కుతావు నాకేం తెలుసు. అచ్చరే గాని అల్లుడు ఎక్కడా ఉన్నాడు? ఇందాక చూస్తే అమ్మాయి గదులు ఉన్నాడు, ఎలా అంటావు? ఐడియా, ఆడి ఇంకో అల్లుడేమో. ఇంకో ముందు వెళ్ళి చూద్దాం పదా. మళ్ళీ మాట్లాడి వచ్చారండి. టెన్షన్ గా ఉంది. మాకు ఇక్కడ అంతకంటే టెన్షన్ గా ఉందిరా ముసిలిన్నా. ఇప్పుడు వచ్చావురా బాబు. అవన్నీ తర్వాత చెప్తాను. కింద ముసలో నన్ను చూశాడు, ఇక్కడి నుంచి పదా. అమ్మో, ఇదిగో కప్పుని పడుకో. ఇటు ఇటు త్వరగా కప్పు. ఇటు జరుగు, ఇటు. మరేం లేదు, పడుకుంది అల్లుడేగా. ఏమి డాడీ అలా అడుగుతారు? మరేమి లేదు, కింద ఒక అల్లుడు ఉన్నాడు. ఈ అల్లుడి ఫేస్ చూపించమని. ఎవరది? అల్లుడు కాదు, అల్లుడు కాదు. అబ్బా, కళ్ళలో పెట్టుకో. అల్లుడే. నువ్వు నోరుమోయ్, బ్యాటరీ వేస్ట్ అవుతుంది. అల్లుడు ఏమిటి ట్రిక్? కింద నువ్వే ఉన్నావు, పైన నువ్వే ఉన్నావు. నీకన్నా మ్యాజిక్ వచ్చా? మ్యాజిక్ లేదు, మంత్రం లేదు. మేడ మీద నుంచి తాడు కట్టి పాక్కుంటూ దిగాను, పాక్కుంటూ ఎక్కాను. ఎందుకలాగా? బ్యాటరీ వేస్ట్ అవదు. అప్పుడప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ అందరినీ ఏడిపించడం నా అలవాటు. ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించాలనుకున్నాను, ఏడిపించాను. పాపం డాడీ చాలా టెన్షన్ పెట్టారండి. ఇందులో టెన్షన్ ఉందిలేమ్మా, టెన్షన్ లేదు, పాడు లేదు. అల్లుడు గారు అరికాలతో తనినా అరిటాక్ తో విసిరినట్టుగా ఉంటుంది. అవును, ఈ గొడవలో పడి ఏదో విషయం మర్చిపోయానే. బాత్రూమ్. బాగా గుర్తు. అల్లుడు గారు మీరు పడుకోండి. నిక్కరు నువ్వు పదరా. నేనెందుకు చంపట్టుకోవడానికి? పదవాయ్. కమిన్, వెల్కమ్. రైలు గుద్ది ఇద్దరు మనుషుల దుర్మరణం. రైలు గుద్దితే మనుషులు చావక రైలు తొస్తుందా? ఇది కూడా వార్తే. డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? బావా, ఆ తాజ్ మహల్ గురించి కొంచెం చెప్పవా? ఓ సంతేనా, ఎందుకు చెప్పను? తాజ్ మహల్ సమాధి, 10 మంది ఫోటోలు దిగడానికి పూర్వం పెద్దలు కట్టిన ఓ పెద్ద స్టూడియో. ఆ స్టూడియోలో ప్రియా, తాజ్ మహల్ గురించి నేను చెప్తాను, రాసుకో. నువ్వా? వంటడివి నువ్వు తాజ్ మహల్ గురించి ఏం చెప్తావు? వెళ్ళి వంట పని చూసుకోపో. Shut up. Don't underestimate a person's dignity of labor. For your kind information, Taj Mahal is the symbol of love and affection. Particularly you, your father and mother doesn't have any affection. Thank you. ప్రియా, ఏమిటలా ఫ్రీజ్ అయిపోయావు? బావా, అతను మాట్లాడింది కరెక్ట్ ఇంగ్లీషే కదా? ఇంగ్లీష్ నాకు సరిగా వస్తే ఆ ఇంగ్లీష్ కరెక్టా కాదని చెప్పుండేవాడిని. అయినా వాడు ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్. మరి వంట ఉద్యోగం? అజ్ఞాతవాసం పూర్తి చేయాల్సి వచ్చి భీముడే వంటవాడయ్యాడు. ప్రస్తుతం మావాడు కూడా అజ్ఞాతవాసంలోనే ఉన్నాడు. అజ్ఞాతవాసమా? ఏమండి, ఏడుస్తున్నారా? లేదు, ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి. మంజు, నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా? అదేం మాట అండి, నిజంగానే అంటున్నాను. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్నిలా దగ్గరకు తీసుకుని మంజు మంజు మాట్లాడవే మంజు. ఎంత ధైర్యం నీకు? కాలు జారితే మాత్రం నా మీద పడతావా? కాలు జారడం ఏమిటి? కావాలనే పట్టుకుంటేను చెంప పగల కొడతాను. నా చెంప పగల కొడతావా? అవును, ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీ పరిస్థితి ఏమిటో. నా పరిస్థితికి సారీ మేడం, తప్పైపోయింది. జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను. చెప్పిన సారీ చాలు గాని బుద్ధిగా పంచే. అలాగే. నీ గ్రాఫ్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థం కాకపోతేనే మంచిది. నువ్వు అన్ని విచిత్రంగా చేస్తావే. ఈ మధ్య చేయడం మానేశానండి. కాలు జారి అక్కయ్య మీద పడ్డావా? ఆ పడేదేదో అలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా, అదేంటి పెళ్ళైన వాడి మీద పట్టావు అసహ్యంగా? మీరు భలేవారండి. మీద పడే ముందు మీకు పెళ్ళయిందా అవలేదా అని అడుగుతామా? కాలు జారుతుంది, పడిపోతాం, అంతే. నేను నిన్ను స్టడీ చేస్తూనే ఉన్నాను. అయితే దొరికిపోయానా?
దొరక్కెక్కడికి పోతా? అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకెప్పుడు నోరు లేదా? ఆడపిల్లని చూస్తే నోరూరలేదు కానీ అల్లపచ్చడి చూస్తే మాత్రం 4-5 సార్లు నోరూరింది. ఛ! నీ ఊరగాయ రొమాన్స్ నువ్వు. ఒరేయ్ నిన్ను! ఏంటి? నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాను అనుకున్నావా? ఏంట్రా కాళ్ళేయడం? ఇంకొకసారి నా మీద కాలేసావో 2 కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. పడే. నిన్ను చంపేస్తాను రే. అయ్యో బాబోయ్! ఏం జరిగింది? ఏమీ జరగలేదు. మరి నా కళ్ళజోడేది? ఎలికలు ఎత్తుకుపోయాయి. నేను వెతికి పట్టుకొస్తాను, నువ్వు పడుకో. నాకు కళ్ళజోడు లేకపోతే నిద్ర పట్టదే. కళ్ళ జోడిస్తే ఇక్కడ ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతాయే. పడుకుంటావా? కళ్ళలో కారం కాకుంటావా? బొబ్బుంటాలి. ఇంత చల్లగా ఉందేంటి ఇక్కడ? గుడ్ మార్నింగ్ అన్న. మార్నింగ్. మై డియర్ ముస్ట్ బ్రదర్స్, అంతా కేర్ఫుల్ గా వినండి. మీ బ్యాచ్ అమీర్పేటకు వెళ్ళండి. ఓకే. మీ బ్యాచ్ అబిడ్స్ కు వెళ్ళండి. బాసు, మా బ్యాచ్ ఫిల్మ్ ఆడుకుంటాం. నో అది సినిమా వాళ్ళు ఉండే ఏరియా, ఫస్ట్ ఏరియా. ఆ ఏరియాని మేం కవర్ చేస్తాం. పోనీ అసెంబ్లీ దగ్గర ఆడుకుంటాం. వద్దు. అక్కడ అన్ని రకాలు కడుక్కునే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్తే వాళ్లే మిమ్మల్ని ముష్టడుకుంటారు. అమ్మో. అందుకని వేరే ఏ ఏరియాకనే వెళ్ళండి. అయితే మా బ్యాచ్ చార్మినార్ దగ్గరే ఆడుకుంటాం. ఓకే, మీరంతా వెళ్ళి మధ్యాహ్నానికి మంచి ఫుడ్ అడుక్కుని లంచ్ ఏర్పాటు చేయండి. వెరీ గుడ్. డ్రెస్ చేంజ్. అమ్మో, ఆగండి తల్లి, ఆగండి. ఇంతమంది ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాడిని తట్టుకోగలనా? ఇంతకీ ఎవరు నువ్వు? అదే చెబుతున్నాను, వినిపించుకోండి కాస్త. అరే మీరా? అవునండి, నేనే. ఎవరైతే ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బాత్రూంలో తొంగి చూస్తావా? అబ్బా, అది నా ఉద్యోగం అమ్మా. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే గోళ్ళెక్కి చూడవా? అబ్బా కాదండి, గోళ్ళు ఎక్కటం, రంగులు కొట్టడం. అన్ని అబద్ధాలే. అంటే నేను అలా కనిపిస్తున్నానా? లేదమ్మా, అతను చెప్పింది నిజం. గోడలకు సున్నం కొట్టడానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను. చూసారా, ఈ ఒక్క సాక్ష్యం చాలు. హైకోర్టుకి వెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి. అమ్మో, సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మీ అందరూ కలిసి నన్ను చంపేసేవాళ్ళు కదండి బాబోయ్. అవునండి, మొన్న మీరు టాక్సీ నడుపుతున్నారు, ఇవాళ ఈ ఉద్యోగం ఏంటి? అదేం కర్మోనండి, నా మొహానికి పట్టుమని 2 రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి. ఆ టాక్సీ నిన్న మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి, యాక్సిడెంట్ అయింది, ఉద్యోగం. ఊరుకోండి, టర్నింగ్ తిప్పినంత మాత్రం యాక్సిడెంట్ అవుతుందో ఏంటి? టర్నింగ్ తిప్పితే యాక్సిడెంట్ అవుదండి, కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే. అంటే ఈ ఉద్యోగం కూడా పోయినట్టే. ఈ ఉద్యోగం ఎందుకు పోయినట్టండి? ఎందుకు పోదండి, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం పోదా? ఏమండి, మీరు బట్టలు విప్పుతున్నారని తెలిసి వెంటనే కళ్ళు మూసుకున్నానండి. మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాతే కళ్ళు తెరిచాను. అంటే చూసేసారా? అయ్య బాబోయ్, చూడదండి. అయ్య బాబోయ్, నేను చూడదండి బాబు. ఏమిటి ప్రియా మేడం, మా వంటింటి సామ్రాజ్యంలో మీరేం చేస్తున్నారు? బాగా కాఫీ కావాలన్నారు, ఆయన కోసం స్పెషల్ గా నేనే కలుపుతున్నాను. అది ఉప్పు పంచదార కాదు. తెలిసే కలుపుతున్నాను. అయిపోయాడు. ఏం కాదు, బావా మరదళ్ళ మధ్య ఆ మాత్రం సరసం లేకపోతే కిక్కుండదు. హలో, నేను రా సతీష్. ప్రియ కాఫీలో ఉప్పు కలుపుకుని తెస్తుంది. ఎమోషన్ లో తాగావో మోషన్ అయి చేస్తావు. ఒరే, ప్రియ చేత్తో ఉప్పు కాఫీయే కాదురా, విషం తాగడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నీ బొంద. తను కాఫీలో ఉప్పు కలిపి తెచ్చేది నీతో సరసం ఆడడానికి కాదు, నిన్ను చవటం చేయడానికి. అలాగా? మరి ఆ పిల్లకి టిక్ పట్టాచి ఇచ్చేది ఎలా అబ్బా? చెబుతున్నాగా విను. అలాగే. బావా కాఫీ. నువ్వు కాఫీ పట్టుకొచ్చావా ప్రియా? అవును బావా, నేనే నీకోసం స్పెషల్ గా కలుపుకొచ్చా. ఇజ్ ఇట్? నేనంటే నీకు ఎంత? ఏంటి బావా ఇది? కాఫీలో మర్చిపోయి ఉప్పేసినట్టున్నావు ప్రియా. డ్రెస్ అంతా పాడైపోయినట్టుందే, నేను తుడుస్తాను. నువ్వెంత
చూడక్కర్లేదు, నేనే తుడుచుకుంటాను. నా ఎంగిల్ పడింది, నేనే తుడుస్తాను. అయ్యయ్యో! తమ్ముడు, ప్రియను మాలిష్ చేస్తున్నావా? లేదు, నా ఎంగిల్ పట్టి తుడుస్తున్నాను. ఛీ, అలా తుడుస్తారేంటి? నేను తుడిచి చూపిస్తా చూడు. ఎవరు చూడక్కర్లేదు. దరిద్రుడా, మధ్యలో సైంధవ్లో దాపునించావు కదరా నిన్ను. తమ్ముడు మెయిన్ లైన్ వదిలేసి లూప్ లైన్ అంతా పడ్డాడేంటి? ఎక్కడో ఏదో జరిగింది. యాంటీ సెంటిమెంట్ ని వెంటనే కనిపెట్టాలి. అబ్బా, ఎప్పుడు ఈ ఇడ్లీలు పెసరట్లే. ఇదిగో వంటపై ఈ టిఫిన్ తప్ప నీకు ఇంకేం చేయడం రాదా? అలా పెట్టమ్మా గ్రాసు. చూడు, రేపటి నుంచి ఏం టిఫిన్ చేయాలో నేను చెప్తాను. ఏమండి, టిఫిన్ ఏం చేయాలో మీరు నాకు క్లాస్ తీసుకునే బదులు ఆ టిఫిన్ ఏదో మీరే చేసి నాకు కూడా పెట్టచ్చుగా. ఏంట్రా నా భార్యతో సరసలాడుతున్నావు? ఉండండి అంకుల్, ఎవరి భార్య ఎవరో తెలియక తాస్తుంటేను. విన్నావా వీడి పౌరపో సమాధానం? వింటున్నా. ఏమిట్రా ఇవి? ఇడ్లీలా క్రికెట్ బాలా? తింటే ఇడ్లీ, ఆడితే క్రికెట్ బంతి. ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్. కొంచెం బ్యాటరీ డౌన్ అయితే మంచిది. అసలు గాని ఈ కాఫీలో ఉప్పేసావా? ఉప్పా? ఉప్పు అంటే పంటారేసావా? చూడండి, కాఫీలో ఉప్పు రవ్వ వేసి కలపడం నాకు చేత కాదు. రేపటి నుంచి ఎవరి కాఫీ వాళ్లే కలుపుకోండి, ఎవరి కప్పులు వాళ్లే కడుక్కోండి. ఏం కూర్చోవా? ఐ లవ్ యూ అబ్బా, వదలండి. మంజు, నిన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేను మంజు. అలాగే వదలండి. మంజు మంజు మంజు. ఏమిటి సింగిల్ గా నిలబడి సింపుల్ గా నవ్వుకుంటున్నావు? ఏం లేదు, ఒకసారి బావ బుగ్గ మీద ఏముందో చూడు. ఏముంటుంది? గడ్డ ఉంటుంది. గడ్డం కాదు, సరిగ్గా చూడు. ఆ ముద్దెవరు పెట్టారు? అక్కయ్య పెట్టింది. మీ అక్క పెట్టిందా? ఆ అవకాశం లేదే. ఎందుకు లేదు? మొగుడు పెళ్ళ ఒక ముద్దులు ఒకళ్ళవి కావా? ఒకరి చెప్పులు ఒకరివి కావా, ఒకరి అప్పులు ఒకరివి కావా? అక్క బావకి ముద్దు పెడితే నీకెందుకు అంత కోపం? నువ్వు నాకు పెట్టలేదని. ఓహో, అదే నీ బాధ. తర్వాత చూద్దాంలే. మిత్ర ద్రోహి, మిత్ర నీచుడా, నీచ మిత్రుడా. ఏమిట్రా అయితే? యారా, పెళ్ళయిన తర్వాత ఇంత గట్టిగా ముద్ర పడేటట్టుగా మంజు నాకే ముద్దు పెట్టలేదు, నీకెలా పెట్టిందిరా? మంజు నాకెందుకు ముద్దు పెట్టిందిరా? మరెవరు పెట్టారు? ఎవ్వరూ పెట్టలేదు. నేను నిద్రపోతున్నాననుకుని ప్రియే సరదాగా కావాలని తన చేతితో నా బుగ్గ మీద ఈ ముద్ర వేసి వెళ్ళిందిరా, అంతే. నిజం చెప్పి బ్రతికించావురా. ఒకవేళ పాతలో జీవించేసి మంజునే నీకు ముద్దు పెట్టిందనుకుని బీపీ, షుగరు, పైల్స్, హార్ట్ అటాక్ ఒకేసారి వచ్చేసాయిరా. అదేం మాటరా? ఎంత భార్య భర్తలుగా నటించినా ముద్దులు పెట్టుకుంటావా? పోను ఆ ముసలాడి ఆనందం కోసం ముద్దులు కూడా పెట్టుకుంటారేమో. మెల్లగా మెల్లగా. మన ఊర్లోనేమో గేదెలు కడగమంటావు, ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు. నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు. నోర్మై, ఎక్కువ వాగామంటే బ్యాటరీ పీకేస్తా. మజ్జిగ. ఇది మజ్జిగ. ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు. అవి తాగట్లేదు కనుకే మీకు తీసుకొచ్చి ఇచ్చాను. ఇదిగో ఈ నీచ చమత్కారాలే వద్దంటున్నాను. ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? నువ్వేమన్నా బ్రిటన్ రాకుమారుడువా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు. పడతా. ఓహో, అది 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 ఒళ్ళు పట్టమంటే ప్రాణం గాల్లో తేలిపోతుందయ్యా. అవును, ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉందండి? ఇదేం స్ట్రాంగ్? వయసులో ఉన్నప్పుడు చూడాలి. పెళ్ళైన తర్వాత శోభనం గదిలోకి వెళ్ళి 6 నెలల దాకా తలుపే తీయలేదు. మీరు తీయలేదా? మీ నస భరించలేక బయట వేసిన వాడు తలుపు తీయలేదా? ఇదిగో ఇదే వద్దన్నాను. నా అల్లుడు ఇచ్చే చేతం తీసుకుంటూ నా మీదే సెటర్ వేస్తావా? ఏమండి, లేట్ అయింది, త్వరగా రండి. బావా, ఎవరా అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది? చివరమ్మాయి. అమ్మాయి కదరా, మీ అక్క. ఆ కళ్ళదని పెట్టి సావు కపోతే అక్క, ఇంకా ఎవరో అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తోంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చితకబాధించేద్దాం అనుకున్నాను.
యారా మామ ముసలి డొక్కు, నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతావా? ఇంకా నిన్ను సహించను. ఒకే వేటుతో 2 ముక్కలు. యా! అల్లుడు నీకు పుణ్యం ఉంటుంది, నన్ను చంపొద్దు, నీ జోలికి రాను అల్లుడు. అది అలారా దారికి. నోరెత్తకుండా కుక్కిన పెన్లా పడుండు. ఇదేంటి పనోని నన్ను రమ్మంటుంది? నాతో ఏం పర్సనల్ పని అబ్బా? నాకంతా తెలుసు, రావయ్యా. ఆ తెలిసిపోయిందా ఆంటీ? ఏమిటాంటీ? అమ్మాయి అల్లుడు ఎలా ఉంటారు? ఇది అడగడానికే పిలిచారా? మరి గోడలకు చెవులు ఉంటాయంటారు, అందరి ముందు అడిగితే అల్లుడు తెలిసిపోదు, అందుకే పర్సనల్ గా వచ్చా. మీ అమ్మాయి అల్లుడు చాలా బాగుంటారండి. వాళ్ళు ఆది దంపతులు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో నాకు చెప్పకు. అసలు వాళ్ళని చూస్తే పెళ్ళైన జంటలాగానే లేరు. అయితేగా ఆ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారండి. అందరూ మీలాగే ఉంటారా? మీ అల్లుడికి మీ అమ్మాయి అంటే ప్రాణం. మీ అమ్మాయి ఏది చెప్తే చేస్తాడండి మీ అల్లుడు. అసలు ఇంట్లో వంట చేసేది ఎవరనుకుంటున్నారు? అల్లుడా? అది చెప్పాలనే కదండి నా తాపత్రయం. నా మంచి నేను చెప్పుకోకూడదు గాని మీ అల్లుడు బంగారం అండి, బంగారం. పోనీలే, బంగారం లాంటి అల్లుడు దొరికాడు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. చూడు, అల్లుడు చేసే వంటల్లో కాస్త ఉప్పు కారం ఎక్కువ వేస్తుండు. మసాలాలు బాగా తగిలించు, అప్పుడే అల్లుడు ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ఉప్పు కారం వస్తే అత్త అనుమానాల చెత్త. యా! నీ కడుపులో ఇన్ని అనుమానాలా? ఇదిగో వంట బాయ్. ఇవాళ ఏంటి నవ్వుతున్నాడు? ఏమిటి అంకుల్? ఇదిగో నువ్వు అంకుల్ అంటే పెంకులు కాలిపోతాయి. అచ్చరే గాని ఈ 10 ఉంచుకో. ఎందుకండి? ఇదిగో పని వాళ్ళు మాకు తెలియకుండా కమిషన్లు కొట్టేసి బేడీలు కాలుస్తారని మాకు తెలియదా ఏమిటి? పాప నువ్వు మాత్రం ఎన్నిటో కమిషన్ కొడతావు. ఇదిగో ఇది ఉంచుకొని బీడీలు కొడుకో. చూడండి, నాకు కమిషన్లు కొట్టడమో తెలియదు, బీడీలు కాల్చడమో తెలియదు. నేర్చుకో. అచ్చరే గాని అల్లుడు గారికి మందు కొట్టడం అట్లాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అల్లుడు గారికే కాదండి, ఆంధ్రదేశంలో అందరికీ అలవాటు పోయింది అన్నగారి దయ వల్ల. అవును కదా. ఇదిగో వంకాయలు చాలా తాజాగా ఉన్నాయ్యా. ఉంటాయి, తెచ్చింది నేను కదా. అచ్చరే గాని అల్లుడు గారికి అమ్మాయిల్ని తెచ్చుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు లేదండి. అల్లుడు గారి మీద గౌరవంతో ప్రేమతో మీరేమైనా అరేంజ్ చేస్తే కాదండేమో. నేనెందుకు చేస్తాను? మరి లేకపోతే ఏంటండి? శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడిని పట్టుకుని అనుమానిస్తే ఎయిడ్స్ వచ్చి పోతా. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచండి. నాకెందుకు? చుట్టాలు కొనుక్కోండి. అలవాట్లేదే. నేర్చుకోండి. ఓర్ నాయనోయ్, వీడి టాకింగ్ వాకింగ్ వీడి కూతురికి రాలేదు. బావా ఇంకా పరిగెత్తడం నా వల్ల కాదు. సిగ్గు లేదు. 50 ఏళ్ల వాడిని నేను పరిగెత్తగలండి. 25 ఏళ్ళు కూడా లేవు, నువ్వు పరిగెత్తే చేస్తావా? నువ్వు పరిగెత్తకపోతే చేస్తావు, నేను పరిగెడితే చేస్తా. బావా వెరైటీగా ఉంటుంది, వెనక్కి జాగింగ్ చేద్దామా? వెనక్క ఓకే, ఏ టైప్ అయినా పై చేయి నాదే. గడ్డ నీ బ్యాటరీ డౌన్ అయిపోను. రోడ్డు మీద జాగింగ్ చేసుకుంటూ వచ్చే మనిషి ఎవరో, వాడి హోదా ఏమిటో, వాడి స్టేచర్ ఏమిటో తెలుసుకోకుండానే నిశ్చాంత గుర్తావా? నిన్ను గుద్దటానికి కారు తీసుకురావాలా? నా బండి డ్యామేజ్ చేసినందుకు 2000 నష్టపరిహారం కట్టి మరీ గదులు. నష్టపరిహారమా? నథింగ్. అయినా జాగింగ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకుంటాయి? నా దగ్గర నయా పైసా లేదు. నయా పైసా లేదా? మరి లక్షాధికారుల ఈ బట్టలేంటి, ఈ జాగింగ్లేంటి? బేకారాదు. ఎంత మాట అన్నవరా? కోటీశ్వరుని పట్టుకుని బికారి మీద ఉంటావా? ఈ మనిషి కోటీశ్వరుడా? ఎక్కువగా నోరు పారేసుకోకు. ఈక్వల్ టు నైజాం నవాబ్, సేమ్ టు మీర్జాపూర్ మహారాజన్ రా. అబ్బా బావా నువ్వు ఉండి బావా, ఈ ప్రాబ్లం నేను సెటిల్ చేస్తానుగా. ఆయన చేతుకున్న ఉంగరాలు చూస్తే తెలియట్లే ఆయన మహారాజాని. రాస్కెల్ బంగారం పోయింది, తిక్క కుదిరింది.
ఎవరికి నాకా? లేదు బావా, నీకు బంగారం పోతే పోయింది, ప్రెస్టేజ్ మిగిలింది. వాడికి రిక్షా దెబ్బతింది, పిక్కా కుదిరింది. అచ్చరిగా నీ ఉంగరం ఏమైందిరా? రోడ్డు మీద ఇలాంటివి జరుగుతాయని తెలిసే నేను ఉంగరం ఇక్కడ నొక్కేసా. బాబు రిక్షా ఆయా మంది దాని ఎలాండే నాతో పెట్టుకోకు. ఆ తొట్టి తీసుకెళ్లి ఆ మెట్ల దగ్గర పెట్టు. అయ్యో అక్క ఒక్కసారి బావని చూడు. అయ్యో అదేమిటండి అలా కుంటున్నారు? ఇవాళ చాలా మంచి రోజు, ఉంటాలి అనిపించింది, కుంటున్నాను అంతే. లేదక్క, బావ వెరైటీగా ఉంటుందని వెనక్కి జాగింగ్ చేస్తుంటే రిక్షా వాడొచ్చి గుద్దేశాడు. నోర్మోయ్, బాగా గుర్తు చేసుకో, నన్ను గుర్తుంది రిక్షా కాదు, మారుతి 1000 లేటెస్ట్ మోడల్. నిజం చెప్పండి, గుద్దింది కారా రిక్షానా? ఆహా లేదక్క, రిక్షా గుద్దిందంటే ప్రెస్టేజ్ డౌన్ అవుతుందని మారుతి గుద్దిందని చెప్తున్నాడు. భూతద్దం, నువ్వు ఎక్కువగా వాగావంటే నీ బ్యాటరీ డౌన్ చేస్తా. ఇదిగో అయినా వీడెక్కడ దొరికాడు నాకు షాడో. చూడు, నువ్వు నాకు తెలియకుండా వెనక నుంచి వెండిపోటు పడవాలని చూస్తే నీకు ఎప్పుడో ముందు పడుస్తా. అమ్మా, గుడ్ మార్నింగ్ హిమాచలం గారు. రండి డాక్టర్ గారు రండి. హెల్త్ ఎలా ఉంది? నా హెల్త్ బాగానే ఉంది. మీరేంటి కుంటున్నారు? కారు నమ్మితే రిక్షా గుద్దింది, నమ్మకపోతే లేటెస్ట్ కారు గుద్దింది. ఆయన మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయా? రిపోర్ట్స్ అన్ని వచ్చాయమ్మా, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం షుగర్ ఎక్కువైందంతే. అబ్బే, ఈ షుగర్ సాల్ట్లు మా బావకు సరిపోవండి. కనీసం ఏ హార్ట్ అటాక్, మినిమం ఏ బ్రెయిన్ ట్యూమర్, అట్లీస్ట్ ఎయిడ్స్ రావాలి కానీ షుగర్ ఏమిటండి? షుగర్ వెదవది చీప్ గా. అంట్ల వెదవా, నాకెంత పెద్ద జబ్బులు వచ్చి పోవాలని కోరుకుంటూ నా వెనకే ఫాలో అవుతున్నావురా దరిద్రుడా. ఒరే, ఏం మాట్లాడినా మన స్టేటస్ లెవెల్లో మాట్లాడరా అని చెప్పావుగా బావా. నేను డబ్బు విషయంలో చెప్పాను. నేను జబ్బు విషయంలో చెప్పాను. సరే గాని మీకు ముఖ్యమైన విషయం గురించి చెప్పాలని వచ్చాను. ఏంటండి అది? మీ పెద్దమ్మాయికి మంచి సంబంధం చూశాను. అలాగా? చాలా సంతోషం డాక్టర్ గారు, థ్యాంక్ యూ. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? బ్యాంకులో మేనేజరు. బ్యాంకు మేనేజర్? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నా కూతురికి అప్రాలు ఒక బ్యాంకు మేనేజర్ గారి పని చేస్తా అనుకున్నావా? ఇదిగో, దయచేసి ఇక ముందెప్పుడు ఇలాంటి ఫుట్పాత్ సంబంధాలు తీసుకురావద్దు. డాక్టరు, నా కూతుర్ని చేసుకోబోయేవాడు నా హోదాకి, స్టేటస్ కి, అంతస్తుకి ఏ మాత్రం తగ్గినా నేనే కాదు, నా కూతురు కూడా ఒప్పుకోదు. సారీ, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. బాధ కాదండి, ఇదిగో నా కూతురు ఇద్దరులో పెద్దమ్మాయి మంజు అంటే నాకు ప్రాణం. ఏమిటి, మీ అమ్మా నాన్న స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తే గాని రాజా పెళ్లిపీట్ల మీద కూర్చోనన్నాడా? సరే, అలాగే అని చెప్పకపోయావా? ఎంత తేలిగ్గా చెప్పావు సతీష్. మా నాన్నగారి గురించి నీకు సరిగ్గా తెలీదు. ఆయన ప్రాణం కన్నా స్టేటస్ ని గొప్పగా ప్రేమించే వ్యక్తి. తన కాబోయే అల్లుడు కనీసం కోటీశ్వరుడై ఉండాలని ఆయన ఆశ. రాజా లాంటి మిడిల్ క్లాస్ కుర్రాన్ని ప్రేమించానని తెలిస్తే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి వెంటనే ఫ్యామిలీతో సహా బావిలో దూకేస్తారు. అంత మూర్ఖుడా? అయితే ఈ సమస్యని ఏ దేవుడు పరిష్కరిస్తాడబ్బా? ధర్మం ప్లీజ్. ఇఫ్ యు డోంట్ మైండ్, ధర్మం ప్లీజ్. అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. చేతులేని అవుటండి బాబు, ధర్మం చేయండి, మీ ప్రాబ్లమ్స్ తీరుతాయి. కళ్ళు లేని కబోదిన తల్లే, 10 రూపాయలు ధర్మం చేసుకోమ్మా, మీ పాపాలన్నీ పోతాయి. బంగారు తల్లి, నీలాంటి సల్లం చెయ్యుంటే దేశంలో జనం అంతా పనులు మానేసి ఇలా అడుక్కుంటూ హాయిగా బతుకుతారమ్మా. ఇచ్చే 10, 20, 30 పడుగా. 30 రూపాయలు. 1, 2 ఆగు. ఏంటి? చేతులు లేవన్నా? నిక్షేపంగా ఉన్నాయి కదయ్యా. అవును ఉన్నాయి. అయితే ఏంటంట, చేతులున్నాయి, కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, ధర్మం చేయండి బాబు అంటే ఇస్తారా మీరు? అంటే ఇంతవరకు నువ్వు చేసినంత యాక్టింగేనా? చాలా బాగా చేసావయ్యా. ఈ మందు కూడా ఉంచుకో. అక్కర్లేదు, అడుక్కునేటప్పుడు ఇస్తేనే తీసుకుంటాం. మాకు రూల్స్ సెలవులు అన్ని ఉన్నాయండి. రావే. హలో, తమరు ఎక్కడుంటారో? రావే. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్తాను. చెల్లిపోవడం బయట పదపరా. ఎస్ ప్లీజ్. నమస్కారం అండి. ఒక ముష్టివాడు తనుండే ఇల్లని రాంగ్ అడ్రస్ ఇచ్చాడండి. ఇది మొఘల్ సుల్తాన్ గారి ప్యాలెస్ అని మాకు తెలియదండి. సారీ, వస్తామండి. ధర్మం ప్లీజ్. బాబు, ఈ కార్డు ఇచ్చిన ముష్టివాడు తమరేనా? అవును బాబు. ఏంటి బాబు ఇలా వచ్చారు? మీతో పనుండి వచ్చామండి. ఈ అమ్మాయి మీ కూతురు. నా కూతురా? ఎప్పుడు పుట్టింది? జస్ట్ ఈ కార్డు ఇచ్చినప్పుడే. అవును డాడీ, మీరే మా పెళ్లి చేయాలి. అవునండి,
మీరు ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా నటించి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అల్లుడు మా అమ్మాయి మెల్లో తాళి కట్టు అని మీరు అడుక్కోవాలి. ఓ సింతేనా? ఇప్పటి వరకు పుణ్యం అంతటమే మాకు తెలుసు. మా వల్ల శుభకార్యం కూడా జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలి మాకు? ఆ కుర్రాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి, మేము ఎలా అడుక్కుంటామో చూద్దరు కానీ. అలాగే. ఏమండి అడ్వాన్స్ ఆ కంప్యూటర్ కౌంటర్ లో కట్టి మీరు వెళ్ళిపోండి, పని అయిపోతుంది. కంప్యూటర్ కౌంటరా? మంజు, మీ అమ్మా నాన్న వస్తారా రారా? అదేమిటండి మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నాకు పెళ్లి గంట ఉందలే, అందుకని. తొందరగా. వచ్చేసారండి, వాళ్ళు వచ్చేసారు. అమ్మా నాన్న, మీరు కూడా ఇంత ఆలస్యంగా రావడమా? ఏం చేయడం అమ్మా, సెంటర్ లో గెటప్ మార్చుకుని వచ్చేసరికి లేట్ అయింది. సెంటర్ లో గెటప్? అదే, సెంటర్ లో కారు గేర్ చెడిపి ఆగిపోయింది, అది సెటప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. అవునమ్మా, మన అల్లుడేడి? లైసెన్స్ బిల్ ఉంది కదండి, నేనే. దగ్గరే మన అల్లుడు పాలరాతి బొచ్చలాగా ఎంత అందంగా ఉన్నాడా? బొచ్చ? అదే, పాలరాతి బచ్చ అనబై బొచ్చ. ఓహో, హిందీ కూడా. ఇదిగో అల్లుడు, మీ మొగుడు పిల్లలు ఇద్దరం మనం పూర్తిగా అడుక్కుంటున్నాం. అడుకోవే. అల్లుడు, మా అమ్మాయి వెళ్ళో తాళిగట్టు. అల్లుడు, మా అమ్మాయి వెళ్ళో తాళిగట్టు. అల్లుడు, మా అమ్మాయి వెళ్ళో తాళిగట్టు. ఏమిట్రా ఈ ఆర్తనాదాలు? పాపం ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా, ఆ మాత్రం అడుక్కోవడం తప్పులేదు. దానికి ఇలా అడుపా ముహూర్తం టైం అవుతుంది పదా. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దావేదాం ధ్రువం మాంగళ్యం దంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం దేవ జగదాం సదం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఏరి వీళ్ళు? వాళ్ళకి ట్రైన్ టైం అయిందట, మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళకి మరీ తొందర ఎక్కువలా ఉంది. అవునండి, మా నాన్నకంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ, అందుకేగా నన్ను 7వ నెలలోనే కనిసింది. ఆహా, వీళ్ళతో చాలా కష్టమే. బాబు వద్యం వచ్చేస్తోంది, బయలుదేరండి. రండి రండి. ఏమంటే కొత్త దంపతులు, మీ కాపురం బిజీ సెంటర్ లాగా కలకలాడాలంటే ధర్మం ప్లీజ్. ఇంతకు ముందు ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడే మర్చిపోయేవాళ్ళుడా? మీరు అడుక్కుంటున్నారా? ఏ, నువ్వు అడుక్కుందాం అనుకున్నావా? ఇదిగో, వీళ్ళిద్దరూ నీకు తల్లిదండ్రులా లేకపోతే అడుక్కు తినేవాళ్ళ? మా అమ్మాయి మెల్లో తాళి కట్టే దొరకు నీకు అత్తమావలం. ఆ కాల్ సీట్ అయిపోయింది, ఇప్పుడు ముస్టాళ్ళం. అల్లుడికి ఇంకా లైట్ వెలిగినట్లేదు. ఏంట్రా ఎలిగేది? కాలే బీడి. అమ్మా అమ్మా, అల్లుడు అమ్మాయి మెళ్ళో తాళి కట్టు అన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది. మరి అప్పుడే ఎందుకు అనుమానించలేదు? జీవితంలో నేను ఎప్పుడైనా అడుక్కు తిని చస్తేగా సౌండ్ నాకు తెలియడానికి. అమ్మా అమ్మా, ఎంత మోసం చేశారు. ఏంటయ్యా మోసం? ఈ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం. అది మాకు తెలుసు. నీ పెళ్లి చేయడానికి మా బాస్ నాటకం ఆడితే మోసం ఎట్ట అవుద్ది? నిన్ను ఇదిగో అబ్బాయి, అమ్మాయిని ఒక మాటగానే అన్నావో పోలీస్ స్టేషన్ ముందే నిన్ను అరెస్ట్ చేసే వరకు అడుక్కుంటాం, జాగ్రత్త. ఏమేమేమే పోనీలేవే, పాపం అల్లుడు గారిని ఏమనకే. 10 రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాడే. రై, ఈ సందర్భంగా మన అల్లుడు గారికి ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇద్దాంరా. ఏమిస్తావు? చూడండి అల్లుడు గారు, మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో పెడతాను. ప్రతిరోజు మంచి బిజీ సెంటర్ లో చిల్లరతో గలగల బొచ్చ నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి. పదండ్ర పదం. ట్రాజడీలో కామెడీ. అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్తా మామలను పరిచయం చేస్తారా? ఒరేయ్ సతీష్! భూతొద్దాం, ఈ ఫోటో బాగా చూసి అల్లుడు గారు ఎవరు చెప్పరా? వీరే పొగర్రా నీకు? ఇంకోసారి ఆ దరిద్రుడిని పట్టుకున్న అల్లుడన్నావు, నీ గుడ్లు తోడేస్తాను. ఆ బికారి కదవా, ఆ దరిద్రుడు నా అల్లుడంటావా? రేయ్, వాడే నిజంగా నా అల్లుడైతే నా కూతుర్ని వాడిని ఇక్కడే శుద్ధి పారేసి ఇక్కడే గుడ్డు పొడి చేస్తాను రా. ఆ తింగర విధవ మాటలు విని ఆవేశపడిపోతున్నారు. వాడనంత మాత్రాన మీ అల్లుడు అవుతాడా? లేకపోతే ఏంటి?
వాడెవడో పాచి పని చేసుకుని ఆత్మ పట్టుకొని నా అల్లుడు అంటాడా? అంటే అన్నాడు. మీ అల్లుడు ఎవరో మీకు తెలీదా? డాడీ, ఈ టాబ్లెట్ తీసుకోండి. ఇదిగో పరబాయ్, త్వరగా వెళ్ళి కాస్త వేడి నీళ్ళు పట్టుకురా. పనబ్బాయి, ఏమిటి అలా చూస్తూ నిలబడ్డావు? వెళ్ళి నీళ్ళు పట్టరా. అసలు మీరెవరండి? వీళ్ళు మా అమ్మ నాన్న. అర్థమైందా? మేమెవరూ చెబుతా కానీ పని చేయవా? డాడీ, వంట వాళ్ళకి సర్వెంట్లకి ఎంతో పొగరు పనికిరాదు. డాడీ మీరు ఆఫీస్ పడకండి, నేను చెప్తాగా. మీరు లోపలికి వెళ్ళి పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టండి, నేను వస్తాగా. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. ఎవడమ్మా వీడు? వంటవాడా సర్వెంటా? అన్ని ఆయనే. ఏమండి, కోపం వచ్చిందా? లేదే, ఏడుపు వచ్చింది. అసలు ఈ ఇంటికి నేను అల్లున్నా, పనివాడినా, వంటవాడినా? ముందు ఆ సంగతి తేల్చి చెప్పు. అది కాదండి, ఆ ఫోటో చూసి సతీష్ వాళ్ళ అల్లుడు అనుకున్నారు. ఆ ఫోటోలో నేను ఉన్నానుగా. కర్మ, ఆ ఫోటోలో అతని బట్టలే బాగున్నాయి. బట్టలు బాగున్న వాడినల్లా అల్లుడు అనుకుంటాడా మీ నాన్న? తిక్కన్నా ఉన్నాడే. అది కాదండి, డాడీకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకున్నామా? చేసుకుంటే దాంతో ఆయన కోపం వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది. అలాగా? ఆయన మనసుకు బాధ కలిగిస్తే ఈసారి ప్రాణానికి అపాయమటండి. అంత పని జరిగిందా? అవునండి, సతీష్ అయిన అల్లుడు అతను అల్లుడు కాకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను అన్నారు. దాంతో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఈలోగా మీరు కూరగాయలు పట్టుకుని వచ్చేసారు. అందరూ మీరే వంట మనిషి అనుకున్నారు. అవునులే, నా ఫేస్ అలా ఉంటుంది కదా. నేనేదో సరదాకి నీకు వంట నేర్పుదామని గరిటి చేత పట్టుకుంటే నన్ను పర్మనెంట్ గా వంటవాణ్ణి చేసేస్తావా? ప్లీజ్ అండి, వాళ్ళు 2 రోజుల్లో వెళ్ళిపోతారు. అంతవరకు వంట చేయాలి. చేస్తాను, మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం చేస్తాను. కానీ మంజు, ఈ వేషం 2 రోజులే. ఈ 2 రోజుల్లోగా నేను నిజంగానే వంటవాణ్ణి అనుకుని మీ నాన్న అరే ఒరే అన్నాడు. చాలా థ్యాంక్స్ అండి. సుఖం అంటే నీదేనే. మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతాననుకున్నావా? ఇదేంటిది? నువ్వా? తల్లి, నీకు నమస్కారం. నీ బొగ్గలకు నమస్కారం, నీ పెదాలకు నమస్కారం. నేను నువ్వనుకోట్లా, మరెవరనుకున్నా? మీ అక్కయ్య అనుకున్నాను. అక్క అయితే మాత్రం మీద పడి వాటేసుకుంటావా? మీ అక్కయ్య మొగుడు అనుకున్నాను. గెట్ అవుట్. మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడికి వచ్చి పడుకోకు. నీకు అదే చెప్తున్నాను, నువ్వు ఇంకెప్పుడు వచ్చి ఇక్కడ పడుకోకు. ఏంటి అలా అరిచావు? అక్క, అతను వంట అబ్బాయి నా మీద పడి నన్ను వాటేసుకున్నాడు. నిన్ను వాటేసుకున్నాడా? అవునక్క. ఏమిటిదని అడిగితే మీ అక్కయ్య అనుకున్నాను అన్నాడు. లాగి ఒక్కటిచ్చా. నువ్వు కొట్టావా? కొట్టనా మరి? ఆయన నువ్వు తలుపు గొళ్ళెం పెట్టకుండా ఎందుకున్నావు? ఆయన వస్తాడని. ఆయన వస్తాడనా? నా ఉద్దేశం అది కాదే. అతను వస్తాడని నాకేం తెలుసు? ఆయన అంత పని చేస్తాడా? అతని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు పడుకో. సరే, నువ్వురా. ధైర్యం నీకు? నువ్వు బతకడానికి వీలేదు, నీకు చంపేస్తాను. ఆఫీస్ పడకండి డాడీ. అమ్మడు, నువ్వు నాపకు. వీడు షూట్ చేసి పారేయాలి. ఎలా? నా చిన్న కూతురు చేస్తావా? పొరపాటు అయిపోయింది, క్షమించండి. బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు. అంటే పెద్దమ్మాయి అనుకున్నావా? ఇంకా ఆలోచిస్తారేమిటండి? వీణ్ణి గిన్ని కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి. చాలు ఎవరుకోండి. నోరుంది కదా అని మీరు వాగటం, గన్నుంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా? ఏమండి, అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? ఏంట్రా తెలిసేది? చెప్పనివ్వండి. విశ్వాసంతో నీ మోహన్ నాకు చూపించద్దు. ఇదిగో, నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే మెడపెట్టి బయటికి చేస్తాను. గెట్ అవుట్. డాడీ, ఆయన నిజంగానే వెళ్ళిపోతున్నాడు. ఏ ఆయన గారు లేకపోతే ఇంట్లో స్టవ్ కదా, చికెన్ ఉడకదా? ఆయన మీ అల్లుడు. మీ అల్లుడికి ప్రాణ స్నేహితుడు. ఆయన వెళ్ళాడని తెలిస్తే మీ అల్లుడు నన్ను వదిలేసి ఆయన వెనకాలే వెళ్ళిపోతాడు. అంత డిమాండ్ ఉందా ఆ విధవకి ఇంట్లో? అమ్మా, బావగారు కోపం వస్తుందేమో. నువ్వు ముందే అతను వెళ్లకుండా ఆపక్క. అవును, కావాలంటే మా నాన్న వచ్చి కాళ్ళు పట్టుకుంటాడని చెప్పు మంజు. బాబా పట్టేసుకో కాళ్ళు. సింగరి వేసవ కాళ్ళు నేను పట్టుకునేదేమిట్రా? అమ్మాయి మంజు, అంతగా అయితే నువ్వు వెళ్ళి వాడి చేతులు పట్టుకు బతిలాడి ఇంట్లో తెచ్చే. అలాగే. అమ్మాయి, చేతులు పట్టుకుని బతిమాలేటప్పుడు చేతి గాజులు జాగ్రత్త. ఛార్జీల కోసం బంగారు గాజులు, ఉంగరాలు లాక్కెళ్తాడేమో. ఏమండి, నీకేదైనా సహాయం చేయనా? నీ సహాయం ఏం అక్కర్లేదు కానీ ఆ కోఆపరేషన్ మాత్రం.
ఆయనకు ఉప్పు కారం కూరలో వేయకు. ఏ కళ్ళల్లో వేయాలా? బాగా చేశాడు, బాగా చేశాడు. డాడీ, మమ్మీ, బాగా చేశాడు, బాగా చేశాడు. త్వరగా రండి. ఏమిటి అల్లుడు గారు వచ్చేసారా? అవును డాడీ. చూడు, నువ్వు అల్లుడివి నేను పనివాడిని, నువ్వు అల్లుడివి నేను పనివాడిని. ఏమిటి వచ్చి రాగానే అల్లుడు గారు చెవులు కొరికిస్తాం, అప్పుడే చాడీ చేయడం మొదలు పెట్టేసావా? అల్లుడా? ఇంతకీ మీరెవరండి? మేమెవరా? అదిగో మళ్ళీ అల్లుడు గారు మేము. హాయ్ సతీష్. ఇదేనా రావడం? వీళ్ళెవరో తెలుసా? మా మమ్మీ డాడీ. ఈజ్ ఇట్? నమస్తే. మీరు వచ్చారంటే మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మాయి మీద కోపం పోయినట్టుగా. ఓహో అదే సంగతి. పెళ్లి విషయంలో మేమేదో కోపంగా ఉన్నాం అనుకుని భయపడి మీరెవరు అని అడిగామన్నమాట. అందుకే అడిగాను. అన్నట్టు ఏమిటి మంచి విశేషాలు? ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? ఫ్యామిలీ లైఫా? కట్టుకున్నవాడివి నువ్వు లేకుండానే ఫ్యామిలీ లైఫ్ ఏంటి అల్లుడు గారు? కట్టుకున్నవాడా? ఎవరు కట్టుకున్నారు? ఎవరిని కట్టుకున్నారు? నువ్వే కట్టుకున్నావు, ఈవెన్నే కట్టుకున్నావు. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. నీకేంటి 2 రోజుల నుంచి నాకే కన్ఫ్యూజింగ్ గా ఉంటే? ఇంకో గరిట నిన్నే నువ్వు ఎదురుకుండా ఉంటే ఎవరికో ఏమిటి నాకే కన్ఫ్యూజన్ గా ఉంది. ఆహా, అలాగా చెప్పారు కాదు. ఇప్పుడు చెప్పానుగా, నువ్వు నా బ్యాటరీ విషయకు అడ్డు తప్పుకో. అల్లుడు గారు అమ్మాయి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకునేసరికి మీరు ఎలా ఉంటారో అని భయపడ్డాం. అల్లుడు గారు బంగారు కరిక. బంగారు కనికి కాదు, వజ్రాలు తునక. చందమామ లాంటి మొగులు కొట్టేసింది మా అక్క. మంజుని పెళ్లి చేసుకుని నాకెంత అన్యాయం చేసావు తమ్ముడు. తమ్ముడు అక్కడ చెప్పిండే నాకు నీకే. నువ్వెందుకు నా ముద్దు పెట్టావు? మీరందరూ పెట్టుకున్నాక నేను పెట్టుకోకపోతే బాగుండదని పెట్టుకున్నా. ఏడ్చావులే, మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి వెళ్ళామంటే చంపేస్తా. అల్లుడు గారు ఆగండి. ఏమిటి ఈ ముద్దుల పోటీ? మీరంతా క్యూ గట్టి ముద్దులు పెట్టేంత పని నేనేం చేశాను? ఏం చేసావేమిటయ్యా? మా మంజు మెళ్ళు తాడి కట్టావు కదా. చిలిపి. నేనా? అవును, నేను తాళి కట్టాను కదా. తాళి కట్టావు సరే, మాకేమైనా తీయటి వార్త చెప్తావేమోనని. చెప్తాను. ఎలాంటి వార్త కావాలి? అమ్మాయి నీళ్ళు వస్తుందా? నీళ్ళ పోసుకునే ఉంటుంది. ఓ ఆ నీళ్ళ అయితే లేదండి. బావా, మీ మీద ఉన్న కోపంతో నాన్న ఇక్కడికి రాడనుకున్నావు కదూ? అవును. అదేం లేదండి. ఏమిట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, చేతులు ఊపుతావు, కాళ్ళు ఊపుతావు, నాలుకరుచుకుంటావు. అసలు అల్లుడు తప్పించి వేసా దివాన్ దీవా అంకుల్, మీరు తిట్టే తిట్లు వింటుంటే మీరంటే నాకు ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? అల్లుడు విన్నావా ఎంత మాట్లాడుతున్నాడు? కాఫీ కప్పు కడుకు రమ్మంటే పంచదార నాగేసా వీడు నన్ను అంతంత మాట్లాడాలా? ఇదిగో ఇదంతా నువ్వు నెత్తికెక్కించుకోబట్టానయ్యా. లేకపోతే మీరు నెత్తికెక్కించుకోండి, వాడిని అంకుల్ అని పిలుస్తాను. అంకుల్ అబ్బబ్బబ్బా, ఎవరిని ఎవరు ఏమీ అనుకోకర్లేదు. మీరు లోపలికి రండి. అది కాదు మంజు, అన్ని విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. మీరు లోపలికి రండి. లోపలికి పద. రండి. పదరా పద, ఫ్రెండ్షిప్ తప్పకండి. అది కాదురా.